హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిబ్రవరి 19 నుంచి ఓడిఐ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతుంది. అండ్ మన టీమిండియా మొదటి మ్యాచ్ వచ్చేసి బంగ్లాదేశ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఫిబ్రవరి 20న జరగబోతుంది. మన టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళడం లేదు కాబట్టి మ్యాచ్ ఆడేందుకు మన టీమిండియాకి మ్యాచ్లు దుబాయ్లో జరగబోతున్నాయి. దుబాయ్లో ఉన్నటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే మన టీమిండియా బంగ్లాదేశ్ టీం తోటి మ్యాచ్ ఉండబోతుంది. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఏ టీం గెలవబోతుంది, ఇంతకుముందు ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ పోటీ పడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది, దుబాయ్లో ఆడబోతున్నటువంటి క్రికెట్ స్టేడియంలో ఆ స్టేడియం అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందా, బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా ఉంటుందా, అండ్ ఆ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారా, మొదట బౌలింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడబోతుంది. ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే దుబాయ్లో ఆడబోతున్నారు అనమాట. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు కేవలం 34% మాత్రమే గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అదే మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళైతే 59% గెలిచే ఛాన్స్ అయితే ఉంది. నా అనాలిసిస్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే మొదట ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళు తప్పకుండా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి 55% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ స్పిన్ బౌలర్స్కి 45% వికెట్స్ పడే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ యొక్క గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి వికెట్స్ పడే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే మన టీమిండియానే లాస్ట్ 10 మ్యాచెస్లో బంగ్లాదేశ్ టీం మీద 7 సార్లు గెలిచి ఉంది. బంగ్లాదేశ్ టీం కేవలం 3 సార్లు మాత్రమే గెలిచి ఉంది. పూర్తి ఆధిపత్యం అయితే బంగ్లాదేశ్ టీం మీద మన టీమిండియా సాధించి ఉంది. ఇప్పుడు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ టీంను ఎదుర్కొనేందుకు మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఈ ప్లేయింగ్ 11 అయితే ఈ మ్యాచ్ మన టీమిండియా ఆడే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే కెప్టెన్ షాంటో, టి హసన్, జాకర్ అలీ, ఎస్ సర్కార్, టి హృడాయ్, వికెట్ కీపర్ మొహమ్మద్ రహీం, అండ్ ఆల్రౌండర్స్లో ఆర్ హుసేన్, మొహమ్మద్ మిరాజ్, అండ్ బౌలర్స్ విషయానికి వస్తే ముస్తాఫిజుర్ రెహమాన్, నహీద్ రాణా. ఈ ప్లేయింగ్ 11తో బంగ్లాదేశ్ టీం మన టీమిండియాతో మ్యాచ్ ఆడబోతుంది. సో నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే, తప్పకుండా మన టీమిండియాని గెలుస్తుందని చెప్పలేను. ఏ టీం గెలుస్తుందని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో టీం విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వీడియోని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్. టెలిగ్రామ్ ఛానల్స్ లో